ఇప్పుడు మీకు నేను చెప్తున్న పాయింట్ ఆక్యుప్రెషర్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఇది నా క్లినిక్కి వచ్చినప్పటికీ నేను ఈ పాయింట్ చెప్పాను. ఇది ఏంటంటే, మనం ఇప్పుడు మన హ్యాండ్ ఇట్లా ముడుస్తాం చూసారు కదా, ఈ ముడిచినప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో గమనిస్తే, ఈ లైన్ ఇప్పుడు ఇవ్వండి, ఇట్లా ముడిచినప్పుడు మనకి ఇక్కడ ఒక లైన్ వస్తుంది. ఈ లైన్ ఎండింగ్లో ఉంటుంది అన్నమాట పాయింట్. దీన్ని వచ్చేసి ఏంటంటే మేము LI11 అంటాం. ఓకే, ఇది మనకి ఏంటంటే ఈ లార్జ్ ఇంటెస్టైన్ పరంగా ఏదైతే ఉందో మనకిప్పుడు ఈ పెద్ద పేగుకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి ఈ ఏరియాలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే, వాపులు కానీ ఏమైనా ఉన్నా దానికి, అలాగే మన శరీరంలో ఏమైనా మనకు ఎప్పుడైనా సరే ఒక టైప్ వీక్నెస్ కానీ ఏమైనా ఉన్నా ఆ వీక్నెస్ పోగొట్టుకోవడానికి కూడా, ఆ వీక్నెస్ పోగొట్టుకొని ఎనర్జీని మళ్ళీ రీజనరేట్ చేసుకోవడానికి కూడా ఈ పాయింట్ చాలా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దాంట్లో ఇది మాకు ఏంటంటే ఒక డిజిటల్ పాయింట్స్ అనమాట. ఆ డిజిటల్ పాయింట్స్లో ఇది ఒక పాయింట్ అనమాట. ఓకే, దీన్ని వచ్చేసి ఏంటంటే LI11 అంటారు. ఓకే, ఎనర్జీగాను ఈ ఏరియాలో ఏమైనా పెయిన్స్ ఉంటే పెయిన్స్కి ఈ సమయంలో కానీ ఈ పాయింట్ చేసుకుంటే ఈ లార్జ్ ఇంటెస్టైన్ సంబంధించిన సమస్యలకి ఇది మంచి పాయింట్ అన్నమాట. వచ్చేసి ఏంటంటే మన ఈ ఏళ్ళు ఉంది చూసారు కదా, ఇప్పుడు మన బొట్టనేలు పక్కనేలు ఉంది కదా, దీన్ని ఈ కోణం అంటే ఈ ఏలుకి ఈ కోణం ఉంది, ఇక్కడ మనకి షేప్ ఉంది చూసారు కదా, ఈ షేపు గోరు దగ్గర ఈ షేప్ పైకి, ఓకేనా, ఇక్కడ పాయింట్ ఇది చేసుకుంటే డైలీ మీరు గమనించండి. మీరు కావాలనుకుంటే వీడియోని ఒకసారి మళ్ళీ రీబ్యాక్ చేసుకొని ఈ ఏరియాని క్లియర్గా గమనించండి. ఓకేనా, మన ఈ గోర్ ఏదైతే ఉందో, ఈ గోర్ షేప్ ఏదైతే ఉందో, ఈ షేప్కి ఈ మూలకి ఎడ్జ్ కొంచెం పైకి వస్తే పాయింట్ ఉంటుంది అనమాట. ఈ పాయింట్ని మీరు డైలీ ప్రెజర్ చేసుకుంటే ఇది కూడా మీకు కొంతవరకు చాలా మా దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది వచ్చేసి డిజిటల్ పాయింట్స్లో ఉంటుంది. ఓకే, ఇది మాకు డిజిటల్ పాయింట్స్ అనే ఒకటి ఉంటుంది. ఆ డిజిటల్ పాయింట్స్లో ఇది ఒకటి. ఓకే, ఈ పాయింట్ కూడా మీరు డైలీ చేసుకుంటే మీకు, అంటే డిజిటల్ పాయింట్స్ కాదు, సారీ, ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి ఉంటాయి మాకు. అంటే మాకు ఈ 360 పాయింట్లే కాకుండా ఆక్యుప్రెషర్లో ఈ 360 పాయింట్లు కాకుండా ఈ ఎడిషనల్ పాయింట్స్ అనమాట, వీటిని మేము ఎక్స్ట్రా పాయింట్స్ అంటాం మా సబ్జెక్ట్లో. కాబట్టి ఇది ఎక్స్ట్రా పాయింట్స్లో ఈ ఇంకా పవర్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఈ పాయింట్ ఒకటి, ఇది వచ్చేసి డిజిటల్ పాయింట్, దీన్ని వచ్చేసి ఎక్స్ట్రా పాయింట్స్ అంటాం. ఓకే, ఈ రెండు మీరు కరెక్ట్గా ఇప్పుడు నేను ఏదైతే 3 AM to 5 AM ఈ సమయంలో కానీ మీరు చేసుకుంటే మీ యొక్క పెద్ద పేగు సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని మీరు చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఈ చేసుకుంటున్నా కూడా మీకు పెద్ద రియాక్షన్ ఒకవేళ కంట్రోల్ అవుతుందని లేదు అని మీకు అనిపిస్తే, మీకు దగ్గరలో ఎవరైనా ఆక్యుపెన్సీ థెరపిస్ట్ ఎవరైనా ఉంటే మీరు కుదిరితే వెళ్ళి